హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో 3 ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. కొత్త వాళ్ళు చాలామంది మా ఛానల్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చేస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. వచ్చేసి నేను ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ హౌస్ యొక్క డీటెయిల్స్లో భాగంగా మనము లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ ఉంటుందండి. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 3 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ చూపిస్తున్నానండి. గేట్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ పార్కింగ్లో వచ్చేసి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ మెయిన్ ఎంట్రన్స్ మనకి ఈస్ట్కి ఇచ్చారు. అండ్ టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ కిచెన్ నుంచి మనకి బయటకు డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మస్కిటో మెష్ ఉందండి. సో మస్కిటో మెష్ వల్ల మీకు క్లియర్గా కనిపించలేకపోతుంది. సో మీరు ఇక్కడ వచ్చినట్లయితే క్లియర్గా దగ్గర నుంచి చూసుకోవచ్చు. మెయిన్ డోర్ చూపిస్తున్నాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ లివింగ్ ఉంటున్నారండి. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ వాళ్ళే ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా గమనించినట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాం. అండ్ సోఫా సెట్స్ అన్ని ఇక్కడ వేసుకోవడం జరిగింది. సోఫా సెట్స్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. నెక్స్ట్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి 2 డోర్స్ తోటి మనకి మంచిగా పూజా రూమ్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నానండి. సో కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ వాల్కి టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కిచెన్ నుంచి మనకి బయటకు డోర్ ఇవ్వడం జరిగిందండి. డోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. మన వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో చూస్తే ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ అప్ టు 7 ఫీట్ వరకు టైల్ స్టిక్ చేశారండి. యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నామండి. సో నీట్ గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. సో అటాచ్డ్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకోట్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. విండోకి వచ్చేసి ఇక్కడ వుడెన్ చౌకోట్స్ ఇచ్చారండి. 3 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి వుడెన్ చౌకోట్స్ వాడడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ ఇటువైపు ఉన్నాయి క్లియర్ గా చూపిస్తున్నాము. డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేయడం జరుగుతుంది. సో పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నా, 90 lakhs చెప్తున్నారండి. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేస్తే ఈ హౌస్ కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో ఉంటుందండి ఈ హౌస్ అనేది. సో ఎక్సలెంట్ గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. అండ్ సరౌండింగ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్ కి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ చుట్టూ మనకి స్కూల్స్ కి అండ్ సూపర్ మార్కెట్స్ కి హాస్పిటల్స్ కి అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఇది 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందని చెప్పవచ్చు. హౌస్ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 90 lakhs చెప్తున్నారండి. 122 గజాలు అవుతుంది. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యున్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.